హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వేడి వేడి అన్నంలోకి కానివ్వండి, చపాతీ, రోటీలోకి అన్నిట్లోకి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యే తోటకూర వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్లు నూనె తీసుకున్నాము. తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిరపకాయని గిల్లి వేసుకుందామండి తాలింపులో. కొంచెం పసుపు, కొంచెం ఇంగువ. ఇంగువ అస్సలు స్కిప్ చేసుకోవద్దండి. టేస్ట్ చాలా బావుంటుంది. పప్పులు, ఆవాలన్నీ మనకి చక్కగా వేగిపోవాలి మంచిగాను. ఇవన్నీ మంచిగా మనకి వేగిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తరిగి పెట్టుకున్నాం. అలానే కొంచెం కరివేపాకు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నామండి. ఈ 2 కూడా వేసేసుకుందాము. వెల్లుల్లొచ్చేసి మనకి చక్కగా వేగిపోవాలండి నూనెలో. అప్పుడే మనకి ఫ్లేవర్ బావుంటుంది తినేటప్పుడు. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాం. దాన్ని కూడా వేసేసుకుందామండి. ఉల్లిపాయ మనకి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఉల్లిపాయ మగ్గితేనే సరిపోతుంది. ఒక సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. ఉల్లిపాయలు ఇలా మనకి చక్కగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని కట్ చేసుకొని వేసుకున్నామండి. ఈ టొమాటో కూడా మనకి చక్కగా మగ్గిపోవాలనమాట. రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి. ఉప్పు ముందే వేసుకోవటం వల్ల టమాటా మనకి తొందరగా మెత్తపడిపోతుంది. ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్. మొత్తం మంచిగా కలిపేసుకుందాము. తోటకూర వేపుడనేది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎంత కూర వండినా గానీ సరిపోదనమాట. అంత టేస్టీగా ఉంటుందండి. ఆకుకూరలంటే ఇష్టపడని వాళ్ళు కూడా తింటారనమాట. చాలా కమ్మగా ఉంటుంది. టొమాటో మనకి చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడొచ్చేసి పావు కిలో అనమాట. చూడండి తోటకూర సన్నగా తరిగి పెట్టుకున్న మంచిగా కడిగేసేసుకొని సన్నగా తరిగిన తోటకూరను వేసేసుకుందామండి. ఇది పావు కిలో కట్టనమాట. ఆకుకూర వేయగానే మనం స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్‌లో పెట్టుకుందామండి. ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే కరెక్ట్‌గా నీరనేది ఎక్కువగా రాకుండా ఉంటుందండి. లేదంటే మనకి నీరు ఎక్కువగా వచ్చేస్తుందనమాట. దానిలో ఉడుకుతుంది ఆకనేది వేగదు. ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని తర్వాత దీన్ని మనం మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకుందాము. ఇలా మనకి ఆకు కొంచెం మగ్గిన తర్వాత అరకప్ వచ్చేసి ముందుగా ఉడకపెట్టుకున్న శనగలండి ఇవి. చక్కగా ఉడికిపోయినాయనమాట. వేసేసుకుందాము. వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. చూసారు కదా! మనకి నీరనేది ఎక్కువగా రాలేదనమాట. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకున్నామనుకోండి స్టవ్ కరెక్ట్‌గా మనకి మగ్గిపోతుందనమాట ఆకుకూర అంతాను. మరీ ఎక్కువ నీళ్ళల్లో ఉడికినట్టుగా అయిపోయిందనుకోండి చప్పబడుతుంది ఆకుకూర. టేస్ట్ అంతగా బావుండదు. ఇప్పుడిది కరెక్ట్‌గా ఉంది. దీన్ని ఇలానే మనం పక్కన పెట్టుకుందామండి. వేగుతూ ఉంటుంది. ఈలోగా మిక్సీ జార్ తీసుకొని అర టీ స్పూన్ వచ్చి కారం, 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందాము. గ్రైండ్ చేసుకొనొచ్చి దీన్ని ఇలానే పక్కన పెట్టుకుందామండి. మనకి తోటకూర చక్కగా వేగిపోయిందనమాట. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని కూడా వేసేసుకుందాము. కారం ఇంకా అంతేనండి. ఒక పచ్చిమిర్చి తీసుకున్నాము. ఇక్కడ ఒక అర టీ స్పూన్ కారం వేసుకున్నాం. కారం తక్కువగా ఉంటేనే బావుంటుందండి ఈ రెసిపీకి. మరీ కారం కారంగా ఉన్నా కూడా బావుండదనమాట. లాస్ట్‌లో వచ్చి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాము.
మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ చేసి పెట్టుకున్నామండి మనం. కొంచెం దోరగా వేయించుకొని ఫ్లాక్స్ సీడ్స్‌ని ఇలా పౌడర్ చేసుకొని బాటిల్‌లో పెట్టుకున్నామనుకోండి, కూరల్లో వేసుకోవడానికి బావుంటుందనమాట. ఒక టీ స్పూన్ పైన జల్లేసుకొని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందాము. ఈ మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారనుకోండి చాలా కమ్మగా ఉంటుందనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తినదగ్గ ఒక మంచి రెసిపీ. తప్పకుండా ట్రై చేసి చూడండి. చపాతీ, రోటీల్లో కూడా చాలా అంటే చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని తిందామండి. చాలా కమ్మగా ఉంటుందనమాట. కూర ఎక్కువగా కలుపుకొని తినండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారు కదా! తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.